అమ్మ పెట్టదు అడుక్కోనిదు అన్నట్టుంది ట్రంప్ వ్యవహారం. ఇప్పటికే తన మూర్ఖపు నిర్ణయాలతో మన భారతీయులను ఎన్నో ఇబ్బందులు పెడుతున్నారు. అమెరికాలో వలసల సమస్యలను పరిష్కరించే ఒక ముఖ్యమైన ఏజెన్సీని ప్రభుత్వం మూసివేసింది. ఇది భారతీయ వలసవాసులకు పెద్ద దెబ్బే. అమెరికా వీసా అన్నది 1000 లొసుగుల వ్యవహారం. అలాంటి వీసాలో సమస్యలేమైనా వస్తే పరిష్కారం కోసం ఓ ఆఫీస్ ఉండేది. మరీ ముఖ్యంగా H1B, F1 వీసాల మీద ఉన్న వాళ్లకు ఈ ఏజెన్సీ ఒక దేవుళ్లా పనిచేసేది. అమెరికాలో ఇప్పటికే ఉన్న భారతీయ వలసదారులకు తమ సమస్యలకు సంబంధించిన కేంద్రం సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్. దీన్నే అంబుడ్స్మన్ ఆఫీస్ అని కూడా అంటారు. ట్రంప్ ప్రభుత్వం దీన్ని ఇప్పుడు రద్దు చేసింది. ఇప్పుడు అక్కడ వీసా సమస్యలతో ఇబ్బంది పడేవాళ్లు ఎవరి దగ్గరకు వెళ్లాలి, తమ సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలని లబోదిబోమంటున్నారు. ఈ CIS అంబుడ్స్మన్ ఆఫీస్ అంటే ఒక వలసదారులకు ఓ రక్షకుడు. H1B వీసా ఉన్న ఉద్యోగులు, F1 వీసా మీద స్టూడెంట్స్, వీళ్ళందరికీ USCISలో సమస్యలు వచ్చినప్పుడు ఈ ఆఫీస్ సహాయం చేసేది. ఉదాహరణకు ఒక బెంగళూరు ఇంజనీర్కి తన H1B ఎక్స్టెన్షన్ కోసం 11 నెలలు వేచి ఉండాల్సి వచ్చింది. ఉద్యోగం పోయే పరిస్థితి వచ్చింది. కానీ అంబుడ్స్మన్ జోక్యం చేసుకుని 2 వారాల్లోనే అప్రూవల్ తెప్పించారు. అలాగే ఒక F1 స్టూడెంట్కి OPT అప్లికేషన్ తప్పుగా రిజెక్ట్ అయింది. ఆమె జాబ్ స్టార్ట్ డేట్ మిస్ అయింది. అంబుడ్స్మన్ సహాయంతో కేసు తిరిగి ఓపెన్ చేసి ఆమె ఉద్యోగాన్ని, లీగల్ స్టేటస్ని కాపాడారు. అలాగే ఒక రీసెర్చ్కి గ్రీన్ కార్డ్ అప్లికేషన్ 3 ఏళ్ల పాటు ఎలాంటి వివరణ లేకుండా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ హోల్లో చిక్కుకుంది. అంబుడ్స్మన్ ఏజెన్సీల మధ్య కమ్యూనికేషన్ సెట్ చేసి సమస్యను పరిష్కరించారు. ఇంకో స్టూడెంట్ స్టెమ్ ఆప్షన్ ఫీజు కట్టాడు. కానీ బ్యాంక్ ఎర్రర్ వల్ల 2 నెలల తర్వాత రిజెక్ట్ అయింది. అప్లికేషన్ విండో క్లోజ్ అయిపోయింది. అంబుడ్స్మన్ USCISతో మాట్లాడి ఆ స్టూడెంట్ని రీఅప్రూవ్ చేయించారు. ఇలా సుమారు 30,000 మందికి ఒక్క గత సంవత్సరంలోనే ఈ ఆఫీస్తో సహాయం పొందారు. ఇలా ఎంతో మందికి ఎన్నో రకాలుగా ఆపద్బాంధవుగా నిలిచింది ఈ అంబుడ్స్మన్ ఆఫీస్. అంతేకాదు, అటు అమెరికా ప్రభుత్వానికి, ఇటు వలసదారులకు ఓ వారధిగా ఉండేది ఈ ఆఫీస్. ఇప్పుడు ఆ వారధిని కూడా కూల్చేశారు ట్రంప్. అయితే ఈ ఆఫీస్ని తొలగిస్తే ప్రభుత్వం అధికారాన్ని చెక్ చేసే ఉండరని, చిన్న టైపో ఎర్రర్స్ నుంచి పెద్ద ప్రాసెసింగ్ డిలేల వరకు అంబుడ్స్మన్ అండగా ఉండేదని, ఇప్పుడు ఈ సపోర్ట్ లేకుండా వీసా హోల్డర్స్ ఒంటరిగా ఉండాల్సి వస్తుందని అమెరికన్ ఇమిగ్రేషన్ లాయర్స్ చెప్పారు. అంతేకాదు, H1B ఎక్స్టెన్షన్ డిలేలు, OPT అప్లికేషన్ తప్పులు ఇవన్నీ అంబుడ్స్మన్ ఫిక్స్ చేసేవారు. అలాగే రసీదులు, అప్రూవల్ నోటీసులు రాకపోతే USCIS ఫామ్ I-824 ఫైల్ చేయమంటుంది. ఇది చాలా టైం తీసుకుంటుంది. అంబుడ్స్మన్ దీన్ని త్వరగా సాల్వ్ చేసేవారు. OPT డిలేలను ఎలా అవాయిడ్ చేయాలో టిప్స్ కూడా ఇచ్చేవారు అని అర్లింగ్టన్లోని ఇమిగ్రేషన్ అటార్నీ రాజీవ్ S. ఖన్నా అన్నారు. ఇంత అర్జెంటుగా ఈ అంబుడ్స్మన్ ఆఫీస్ని ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని అమెరికాలోని పలువురు ఇమిగ్రేషన్ లాయర్లు ఆశ్చర్యపోతున్నారు. రానున్న రోజుల్లో వీసాదారులకు ఇదో పెద్ద సవాలుగా మారనున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ ట్రంప్ తన దూకుడు వ్యవహారంతో ఇంకెన్ని అనర్థాలు చూడాల్సి వస్తుందో అని వలసదారులు వాపోతున్నారు.